ఈరోజు దౌతాబాద్ మండల కేంద్రంలో రైతులకు మద్దతుగా నిన్ననే ఫోన్ చేయడం జరిగింది. మాజీ మంత్రివర్గ ఫోన్ చేసి ఇట్లా కొడంగల్లో చాలా ఇబ్బంది అవుతుంది, గతంలో కూడా 2 సార్లు ధర్నా చేసినాం, అయినా వాళ్ళకి చలనం వస్తలేదని చెప్పి జిల్లాల స్థాయిలో ఒక ధర్నా పెడదామని చెప్పి అన్ని జిల్లాల మాజీ ఎమ్మెల్యేలకు, జిల్లా ఎమ్మెల్సీకి, మాజీ మంత్రివర్యులు ఎమ్మెల్యే సంతాన్ రెడ్డి గారు కూడా చెప్పి ఇమీడియట్ గా ఈ రోజే టైం ఇవ్వడం జరిగింది. మొట్టమొదటి వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీడియా మిత్రులందరూ కూడా ధన్యవాదాలు. ఇక్కడ పాల్గొన్న ముఖ్య నాయకులు ఎమ్మెల్సీ నవీన్ గారికి, సుధామోహన్ రెడ్డి గారికి, విజయన్న గారికి, నియోజకవర్గ ముఖ్య నాయకులకు అందరికీ కూడా ముఖ్య నమస్కారం తెలియజేసుకుంటూ, మనం గత 4 రోజుల నుంచి చూస్తా ఉన్నాం కొడంగల్లో. గతంలో మనం ఎమ్మెల్యే ఉన్నప్పుడు 5 సంవత్సరాలు ఇంతకంటే ఎక్కువ అత్యధికంగా పంట పండింది. 75 లక్షల పంట పండి మెట్రిక్ టన్ను, 75,000 మెట్రిక్ టన్నుల పంట పండింది. కానీ ఇప్పుడు 60,000 మెట్రిక్ టన్నులు పండితే అంతా వికారాబాద్ జిల్లాలో అత్యధికంగా పండింది కొడంగల్ నియోజకవర్గం. అది కూడా ఇక్కడ మద్దూరు కానీ, కొత్తపల్లి కానీ, బొమ్మరాజపేట, ఈ దౌతాబాద్ మండలం ఎక్కువ వరి పండుతుంది. ఒక కొడంగల్ మండలం తప్ప అన్ని మండలాల్లో బ్రహ్మాండమైన వరి పండుతుంది. మనం ఉన్నప్పుడు బ్రహ్మాండంగా సెంటర్ల దగ్గరికి వెళ్ళి రైస్ మిల్లు తీసుకోకపోతే కూడా రైస్ మిల్లుల దగ్గరికి పోయి, లారీలు తీసుకురాకపోతే లారీల దగ్గరికి పోయి ఇప్పించి మనం పంట ఇప్పించి బ్రహ్మాండంగా వరకు డబ్బులు ఇప్పించారు రైతులకు. కానీ స్వయాన ముఖ్యమంత్రి గారు కొడంగల్ ప్రజలు రైతులు భిక్షతో ముఖ్యమంత్రి అయ్యాడు, కొడంగల్ రైతులకు భిక్షతో ముఖ్యమంత్రి అయ్యి, కొడంగల్ ప్రజలు ఓట్లేస్తే ముఖ్యమంత్రి అయ్యి కనీసం కొడంగల్ రైతులు కూడా పట్టించుకునే పాపాన్ని పొందుతాడు. కొడంగల్లో కనీసం ఆ కలెక్టర్ పిలిచి ఆయన ఆఫీసులో రివ్యూ పెట్టినా కనీసం నా నియోజకవర్గం కాడికని మీరు లారీలు చూడండి, సంచులు కన్ని బ్యాగ్ సపోర్ట్ అన్ని బ్యాగులు ఇవ్వండి, కొనండి, ఎమ్మడెమ్మడి కొంచెం రైతులకు డబ్బులు ఇవ్వడానికి సోయి కూడా ముఖ్యమంత్రి లేదు. ఇప్పుడు తెలంగాణ అంతా నీకు చేత కదా అయిపోయింది వదిలిపెట్టేసిన, కనీసం కొడంగల్ ప్రజలు కొడంగల్ రైతులకు న్యాయం చేసే దమ్ము కూడా ముఖ్యమంత్రి గారికి లేదు. కాబట్టి మనం 4 రోజులు చూస్తా ఉన్నాం, రైతులు పంట పండించి కళ్ళల్లో రోడ్ల మీద బాగా చూసి కొనుగోలు సెంటర్లలో పెట్టేసి గన్ని బ్యాగులు సంచులు లేక గత బొమ్మరాజపేట మండలంలో 2 సార్లు వర్షం పడింది. ఇప్పుడే మేము వస్తా ఉంటే రైతు మొత్తం గొడ్లు ముక్కిపోయినాయి, మొత్తం పురుగులు పట్టి ముక్కిపోతే చూపిస్తాను. ఇంతవరకు 20 రోజులు అవుతుంది, 2 సార్లు వర్షం పట్టింది, అయినా ఏ అధికారి రాలేదు, ఇప్పుడు ఒక గన్ని బ్యాగు చేయలేదు నాకు అని బాధపడతా ఉన్నాడు. అట్లాంటి పరిస్థితి కొడంగల్ నియోజకవర్గం అంతా ఉన్నది. కానీ మన ముఖ్యమంత్రి ఏం చేస్తా ఉన్నాడు, రైతుల ధ్యాసే ముఖ్యమంత్రి లేదు. అని ఎప్పుడు చూసినా ఎక్కడ భూములు కాల్చబెట్టాలి, ఏ బిల్డర్ను బెదిరియాలి, ఏ కాంట్రాక్టర్ను బెదిరియాలి, ఎక్కడ డబ్బులు వసూలు చేయాలి, తీసుకుపోయి రాహుల్ గాంధీ కప్పం కట్టాలి, అదే పని మీద ఉన్నాడు. 2.5 సంవత్సరాలు తప్ప ఒక్క అభివృద్ధి కార్యక్రమం చేయలేదు. గతంలో కేసీఆర్ గారు, కేటీఆర్ గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, అక్కడ హైదరాబాద్ ఫ్లైఓవర్స్ కానీ, బిల్డింగ్స్ కానీ, రోడ్స్ కానీ, వాటికి రిబ్బన్ కట్ చేసుకుంటూ తిరుగుతాము. మంత్రులు కానీ, ముఖ్యమంత్రి కానీ ఎవరు చూసినా కేసీఆర్ చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభోత్సవాలు చేస్తుంది తప్ప 2.5 సంవత్సరాలు అయితే 4th సిటీలో ఇంతవరకు ఇండస్ట్రీ కానీ అంతెందుకు లగచర్ల ఇండస్ట్రియల్ కారిడార్ అన్నాడు, ఒక్క కంపెనీ వచ్చిందా లగచర్ల ఇంతవరకు? ఒక్క ఇండస్ట్రీ కూడా ఇంతవరకు రాలి. ఇంకా 2 సంవత్సరాలు అయితే గవర్నమెంట్ ఉండదు పోతుంది అంతవరకు. అదే కాకుండా కొడంగల్ నారాయణపేట ఎత్తిపోతున్న 4,000 కోట్లతో పెట్టి 38 మట్టి తీయాలి. బ్రహ్మాండంగా పాలమూరు రంగారెడ్డి కేసీఆర్ గారు స్వయాన మా అందరిని కూర్చోబెట్టుకొని పాలమూరు మొత్తం వికారాబాద్ ఉమ్మడి పాలమూరు జిల్లాను కూర్చోబెట్టి రివ్యూ పెట్టి కొడంగల్లో బ్రహ్మాండంగా సాగునీరు ఇవ్వాలి, ఒక్క ఊరు కూడా ఒక ఎకరా కూడా మిస్ కావద్దని చెప్పి కానుగుర్తి ఇక్కడ రిజర్వాయర్ పెట్టి, కానుగుర్తిలో రిజర్వాయర్ పెడితే దౌతాబాద్ మండలంలో కూడా ప్రతి గ్రామానికి నీళ్లు వస్తాయని చెప్పి బ్రహ్మాండమైన డిజైన్ తయారు చేసి పాలమూరు రంగారెడ్డి 90% కంప్లీట్ చేస్తే కాలువ దొరికి చేతనవుతుంది ముఖ్యమంత్రి. 4,000 కోట్లు, అదే 4,000 కొడంగల్ నారాయణపేట ఎత్తిపోతే 4,000 కోట్లు ఆ పాలమూరు కాలువలకు పెడితే కొడంగల్ నీళ్ళు వచ్చేది, 150,000 ఎకరాల నీళ్ళు వచ్చేది. ఇప్పుడు అంత సోయలేని ముఖ్యమంత్రి ఎవరంటే రేవంత్ రెడ్డి గారు. గతంలో కేసీఆర్ గారు చేసింది కాబట్టి పాలమూరు పక్కన పెట్టాలి, దాన్ని మనం ముట్టుకోవాలనే ఉద్దేశంతో తప్ప ఈ నారాయణపేట కొడంగల్ ఓన్లీ కమిషన్ కోసం చేస్తా ఉన్నాం. ఇంతవరకు కూడా అక్కడ కాలువల పని కూడా మొదలు పెట్టలేదు. కాబట్టి ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈరోజు రియల్ ఎస్టేట్ కానీ ఆ బ్రోకర్ పని దందా బంద్ చేసి రైతుల మీద ధ్యాస పెట్టి ఒడ్లు కొనండి,
ఈ వారం రోజుల కొడంగల్లో ఉన్న అన్ని సెంటర్లు పెట్టి గ్రామానికి సెంటర్ పెట్టి లారీలు సప్లై చేసి గన్ని బ్యాగులు ఇచ్చి ఒడ్లు కొనాలి. కొనకపోతే తప్పకుండా మేము క్యాంప్ ఆఫీస్ ముందు 4 రోజులు చూసి క్యాంప్ ఆఫీస్ ఒడ్లు పంపించేస్తాం. లారీలు ట్రాక్టర్లు తీసుకుపోయి రైతులు ట్రాక్టర్లు తీసుకుపోయి మొత్తం క్యాంప్ ఆఫీస్ ఒడ్లని కూడా పంపించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి మేము హెచ్చరిస్తా ఉన్నాం, తప్పకుండా ఒక వారం రోజులలో కూడా రైతుల ఒడ్లు మొత్తం కొనాలి, లారీ సప్లై చేయాలి, గన్ని బ్యాగులు ఇవ్వాలి. తరుగు 10 కిలోలు 13 కిలోల తరుగు తీస్తారు, ఆ తరుగు కూడా తీయొద్దు, అధికారులను హెచ్చరిస్తా ఉన్నాం. రైస్ మిల్లు కొమ్ము కాస్తున్నారు, అధికారులు ఎవరైతే కాస్తున్నారు వారు కూడా హెచ్చరిస్తాం. అదేవిధంగా వేరుశనగ స్కామ్ 7 కోట్ల స్కామ్ వేరుశనగ స్కామ్ చేస్తుంది కూడా మొత్తం వికారాబాద్ జిల్లాలో. మన ముఖ్యమంత్రి జిల్లాలో 7 కోట్ల స్కామ్ అవుతుందంటే ముఖ్యమంత్రి ఏం చేస్తుండ్రు, కలెక్టర్ ఏం చేస్తుండ్రు? నేను డిమాండ్ చేస్తాం కలెక్టర్ గారికి, ఆ వేరుశనగ స్కామ్ మీద విజిలెన్స్ చేయండి, ఎంక్వైరీ చేపియండి, దోషులు ఎవరో తేల్చండి. మీరు విజిలెన్స్ చేయకపోతే కలెక్టర్ ఆఫీస్ ధర్నా చేసి ఆ రైతులకు రావాల్సిన వేరుశనగ పక్క రాష్ట్రాలకు అమ్ముకున్నారు కాబట్టి తప్పకుండా దాని మీద ధర్నా చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఇంత పెద్ద ఎత్తున అందరూ కూడా ధర్నా చేసి సెలవు తీసుకుంటున్నాం. జై తెలంగాణ.